హాయ్ అండి. చూసారా గోధుమ పిండి బూరెలు. గోధుమ పిండి కొంచెం బెల్లం వేసి కరగబెట్టి పోసి ఇదిగో ఇలా ఈ లెవెల్లో కలుపుకోవాలి. గోధుమ పిండి మరీ జావ చేయొద్దు, ఇలా కలుపుకొని చూసారా ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కాక ఇలా గంటతో ఇలా ముంచుకొని ఒక గరిట ఇలా పోసుకోవాలి. చాలా బాగుంటాయి అన్నమాట గోధుమ పిండి బూరెలు. నూనె కూడా పీల్చవు, చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా చూసారా ఎట్టు పొంగినాయో. గోధుమ పిండి బూరెలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏమి లేనప్పుడు గోధుమ పిండితో ఇలా బూరెలు చేసుకోవచ్చు. గోధుమ పిండి చూసారా, నువ్వులు కూడా వేసాను, కొంచెం తెల్ల నువ్వులు. హెల్దీ ఫుడ్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈజీగా అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకొని తినవచ్చు. ఓకేనా. గోధుమ పిండి బూరెలు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.